కూటమి ప్రభుత్వ అభివృద్ధి మాటలు బురద రోడ్ల బాటలు గిరిజన యువత గర్జన. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై గొప్పలు చెబుతున్న వేళ మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీస రహదారి సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురుప మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని జాకరగూడ నుంచి అడ్వానంగూడ మీదుగా నంజువై వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలు బురదతో అధ్వానంగా మారింది. వర్షాకాలంలో ఈ మార్గంలో రాకపోకలు సాగించడం స్థానికులకు కష్టంగా మారింది. రోడ్డు నిర్మాణం కోసం పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గిరిజన యువత వినూత్న నిరసన చేపట్టారు. బురదలో పొర్లు దండాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నామని చెబుతోంది, కానీ తమ ప్రాంతంలో పరిస్థితి ఇలా ఉంది, ఇదేనా అభివృద్ధి అంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కురుప మండలం ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం. ఆ గ్రామానికి సుమారు 4 కిలోమీటర్లు అనేది రోడ్డు అధ్వానంగా ఉంది. అధ్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం వరకు రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. ఈ వర్షాకాలం వస్తే చాలా గోతులు ఏర్పడి వాటర్ అనేది నిండిపోతుంది. వాహనాలు వెళ్ళడానికి అలాగే రోగులు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి రోడ్డు వేయగలరని మేము డిమాండ్ చేస్తున్నాం.